హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య. సో మేము లాస్ట్ వీకెండ్ ఆదియోగి చిక్బల్లాపూర్ దగ్గరికి అయితే విజిట్ చేసాము. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 2 to 2:30 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము హర్మోవలో ఉంటున్నాము బెంగళూరులో. సో అక్కడ నుంచి చిక్బల్లాపూర్ 60 to 65 km అయితే చూపిస్తుంది. సో మాకు దాదాపు 1.5 hour to 2 hours అయితే మాకు టైం పట్టింది వెళ్ళడానికి కార్లో. బట్ వెళ్తున్నప్పుడైతే మాత్రం మాకు వెదర్ కానీ అంతా చాలా చల్లగా అనిపించింది. మీకు తెలుసు కదా, బెంగళూరు వెదర్ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. దట్టు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ అనిపించింది. మేబీ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వడమేమో 2-2:30 కల్లా స్టార్ట్ అయ్యాము. సో వెళ్తున్నప్పుడు అయితే చాలా బాగుంది. చాలా దగ్గర ఆగాము. మధ్యలో మాకు జాక్ ఫ్రూట్స్ కనిపించాయి, అదే పనసకాయలు. మాకు అవంటే చాలా ఇష్టం. సో అవి కొద్దిసేపు అక్కడ ఉండి అవి ఎలా ఏంటి ఆ చుట్టుపక్కల కూడా చూసారా, సీనరీ చాలా చాలా బాగుంది వెళ్తుంటే దగ్గరికి. ఎందుకంటే ఇది అవుట్స్కట్స్ కదా సిటీకి, చిన్న చిన్న విలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వెదర్ మాత్రం చెట్లు అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో ఇది అక్కడే మేము ఆగి ఆ చుట్టుపక్కల అంతా చూసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇది ఎప్పుడంటే దాదాపు వచ్చేసాం ఇంకొక నాకు తెలిసి 4-5 kmలో మనకి ఇంకా స్టాట్యూ కనిపిస్తుంది అనగా మేము అక్కడైతే ఆగి అదే స్వీట్ కార్న్ ఇంకా మామూలు ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము, జామున్ ఫ్రూట్స్ అవన్నీ. ఇక్కడ మా పాప చూసారా ఎలా తింటుందో, జస్ట్ లైక్ ఏ మంకీ. సో అక్కడ చాలాసేపు అయితే ఉన్నాము, ఎందుకంటే చాలా బాగుంది, కూల్గా ఉంది వెదర్. అక్కడ నుంచి చూస్తే వ్యూ కూడా బాగుంది. షాప్ కూడా చాలా బాగుంది, చుట్టూ కొంచెం ప్లేస్ ఎక్కువగా అనిపించింది. సో అందుకని అక్కడ కొద్దిసేపు ఆగి అన్నీ తినుకొని అన్నీ కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము కారులోనే. అక్కడ నుంచి ఒక 4 km ఉంటుంది నాకు తెలిసి. సో మళ్ళీ కొనుక్కున్నవన్నీ తినాలి కదా. సో ఇంకా కారులో అట్లా జామున్ ఫ్రూట్స్ అవన్నీ తింటూ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా వెళ్తున్న కొద్దీ వెదర్ ఇంకా చల్లగా అనిపించింది. మీకు చూస్తే ఇక్కడ నుంచే కనిపిస్తుంది, చూసారు అక్కడ స్టాట్యూ. సో అదేనండి మన ఆదియోగి స్టాట్యూ. ఇక్కడ చూసారు, వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా చాలా క్రౌడ్ ఉంది, మామూలుగా లేదు క్రౌడ్ అయితే. మేము లాస్ట్ టైం ఇంకొకసారి వెళ్ళామంటే వీక్ డే వెళ్ళాం, మండే. అప్పుడైతే అస్సలు క్రౌడ్ అయితే ఎక్కువ అనిపించలేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది వెదరు, బట్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి, చాలా చాలా చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా అదే. సో లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయినాక చూసారా ఆదియోగి స్టాట్యూ, ఆ కొండలు చాలా చాలా నచ్చాయి మాకైతే. సో మనం ఇప్పుడు ఈ స్టాట్యూ గురించి మాట్లాడితే, ఈ స్టాట్యూ అంట 112 అడుగులు ఎత్తుందంట, అంటే 112 feet హైట్. మరియు విడ్త్ ఎంత ఉందంటే 82 feet, అంటే 82 అడుగులు ఉందన్నమాట వెడల్పు. సో ఈ 112 అనే నెంబర్ కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. అదేంటంటే మనం ఒక హ్యూమన్ బీయింగ్, మన మనిషి పరమస్థితిని చేసుకోవడానికైతే ఈ ఆదియోగి అందించినవి మొత్తం 112 మార్గాలన్నమాట అని మనకి రాసి ఉంటే, నేను కూడా చదివాను ఎప్పుడో సద్గురు చెప్పినప్పుడు. సో ఇదేంటంటే ఈ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కడంటే మనకి బిల్డ్ చేశారు, నంది హిల్స్ ఉంటాయి కదా నియర్ అంటే నంది హిల్స్ దగ్గరలో అక్కడే బిల్డ్ చేశారు. ఆ హిల్స్కి కూడా ఒక ప్రత్యేక. సో ఇదైతే మనకి January 2023లో అయితే మనకి ఇది కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఇప్పుడైతే 26 or 3 years అవుతుంది. కానీ అక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా బాగుందండి, నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగుంది. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది స్పెషల్ డే ఎప్పుడంటే మనకి సంక్రాంతి ఉంది కదా January 15th, అప్పుడు 2023 Jan 15th మనకైతే ఈ స్టేట్ సీఎం ఉంటారు కదా, అతను నాకు తెలిసి బసవరాజ్ అనుకుంటా. సో అతనితోటైతే నాకు తెలిసి అది ఆ ఈవెంట్ అయితే జరిగింది, నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను. సో మళ్ళీ ఇది సద్గురు కూడా ఆ టైంలో వచ్చారని అయితే చూశాను వీడియోస్లో. సో అంతే, నేను పర్టికులర్గా అయితే నాకు ఎక్కువ విషయాలు తెలియదు. సో ఈ ఆదియోగి పక్కన ఏముందంటే యోగలింగేశ్వర లింగం అని ఉందన్నమాట, యోగేశ్వర లింగం. దాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. ఇది ఏంటంటే మనకు ఉంటుంది కదా హ్యూమన్ బాడీలోని 5 ప్రధాన చక్రాలు అంటారు కదా, సో దానికి సంకేతంగా భావించబడుతుందంట ఇదైతే. ఈ ప్రదేశం ఏంటంటే కేవలం మనకు ఒక టూరిస్ట్లానే కాదు, ఇక్కడ చాలామంది యోగా చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒక అందరూ లీనమైపోతున్నారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. నేను చూసింది నేనైతే ఫస్ట్ టైం, నేను అంత పర్టికులర్గా యోగా చేసి అట్లా మెడిటేషన్ ఆ టైప్ కాదు, బట్ చూస్తుంటే ఇది మాత్రం చాలా చాలా బాగుంది. సో ఈ స్టాట్యూ ఎలా అంటే నేను పక్కన ఇదంతా బ్యాక్ సైడ్ అండి, స్టాట్యూ బ్యాక్ సైడ్ ఇదంతా చూసారు, వ్యూ చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ నుంచి మనం కింద నుంచి పైకి చూస్తే స్టాట్యూ చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే లిటరల్గా చూసారా, చూపిస్తాను మీకు ఎలా ఉందో చూసారా. కింద నుంచి మన నా కెమెరా కూడా అయితే సరిపోలేదు చూపించడానికి. ఇదంతా మనం చుట్టూ వాక్ చేస్తున్నప్పుడు అనమాట, ఇది స్టాట్యూ చుట్టూ. ఇదంతా బ్యాక్ సైడ్, ఇదంతా సైడ్ లెఫ్ట్ అనమాట. అటు నుంచి అలా ఎంటర్ అయ్యి ఇలా తిరుగు వెళ్తుంటారు చూసుకుంటూ. సో అక్కడ కూడా వ్యూ చాలా బాగుంది,
మీరు చూసారు హిల్స్ అవన్నీ నంది హిల్స్ ఫుట్ అనుకుంటా నాకు తెలిసి, అంతే కరెక్టే అనుకుంటాను. సో ఇది ఆ రోజైతే ఆ పర్టికులర్ డే రోజు ఎక్కడ చూసినా జనాలే. ఎందుకంటే వీకెండ్ కదా! వీకెండ్ దట్టు వన్ డే ట్రిప్ కింద మనకైతే ఇది బాగా పనికొస్తది కాబట్టి చాలామంది వెళ్తారు. ఇక్కడ నుంచి చూసారా ఎంత బాగా అనిపిస్తుందో స్టాట్యూ అయితే మాత్రం. నాకైతే మాత్రం శివుడు అంటే మాకు పిచ్చండి చాలా ఫస్ట్ నుంచి. సో ఇక్కడ నుంచి చూడండి, అది ఎంట్రన్స్, అక్కడ త్రిశూలం కనిపిస్తుంది, అది ఎంటర్ అయ్యే పాయింట్. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే వీడియో తీస్తే ఎంతమంది ఉన్నారు చీమల్లాగా జనాలు. లిటరలీ ఎవ్రీవేర్ అస్సలు ఖాళీ లేదు జనాలు అయితే ఆ రోజు. అక్కడ ఇంకొకటి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, లోపల కొన్ని అమ్ముతూ ఉంటారు స్నాక్స్ పిల్లలకి, గవ్వలు, పాప్కార్న్ అని. అది మాత్రం టూ మచ్ కాస్ట్ అనమాట. ఒక ప్యాకెట్టే 50 రూపీస్ చెప్తారు మనకి, మన ఇష్టమే. సో ఆ రోజు 6:30 కల్లా లేజర్ షో స్టార్ట్ అయ్యింది చూసారా. ఈ లేజర్ షో నాకు తెలిసి 1 అవర్ అయితే మాకు పట్టింది. 6:30 అంటారు కానీ 7 కల్లా స్టార్ట్ చేశారు మాకు. 6:30 నుంచి అనౌన్స్మెంట్స్ అయితే అన్నీ మనకు వస్తాయి. సో అదే స్టార్ట్ అవుతుంది, రండి పర్టికులర్ ప్లేస్లో కూర్చోండి అది ఇది అని చెప్తారు. అదంతా మనకి సద్గురు వాయిస్ ఓవర్లో ఇస్తూ అసలు శివుడు ఆదియోగిగా ఎలా మారారు, అసలు యోగా దాని ప్రత్యేకత ఏంటి, యోగ శాస్త్రాన్ని అంతా మనకి ఆ స్టాట్యూ దగ్గర ఎలాగ అతను ఆ పరమశివుడు యోగా గురువుగా ఎలాగ మారారు అవన్నీ మనకి చూపిస్తూ ఉంటాడు. అది మాత్రం విజువల్స్ సూపర్గా ఉంటాయి, ఖచ్చితంగా చూడాల్సిందే. అది మాత్రం ఆ ట్రాన్స్లో అయితే మనం ఉంటాం, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదంతా మనకు చాలా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ కూడా ఉంటుంది వెనక్కి, అతను వాయిస్ ఓవర్తో, సద్గురు వాయిస్ ఓవర్తో మనకి ఇదంతా చూపిస్తూ ఉంటాడు. ఇది ఒక మ్యాక్స్ 1 అవర్ అలా మాకైతే ఉంది. సో అది చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. చూసారు కదా, ఇదే ఆ రోజు మా హాఫ్ డే ట్రిప్ అయితే బెంగళూరు నుంచి. ఖచ్చితంగా బెంగళూరులో ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఇదైతే మాత్రం విజిట్ చేయాలి అని అయితే నేను పక్కాగా చెప్తాను. చాలా బాగుంది. ఈవెన్ నేనైతే ఒక టూరిజంలా కాకుండా లేకపోతే ఒక డివోషనల్గా కాకుండా పీస్ ఆఫ్ మైండ్, పిల్లలు తీసుకొని ప్రశాంతంగా వాళ్ళు ఆడుకోవడానికి ప్లేస్ కూడా చాలా ఉంటుంది. ఫుల్ చుట్టుపక్కల చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే ఇది. మంచిగా స్నాక్స్ పట్టుకొని వెళ్ళిపోండి, హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి అదంతా చూసుకొని వచ్చేయచ్చు. చాలా బాగుంది. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను. సో థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్ చూసినందుకు.